చీర లేదు, లంగా లేదు, పొట్టి చెడ్డితో నిల్చున్నా. ఇది షార్ట్స్. ఏయ్, మీకది షార్ట్స్, మాకది చెడ్డి. అవును, పైన పైట లేదు, జాకెట్టు లేదు, పొట్టి బ్రాతో నిల్చున్నా. ఇది స్లీవ్లెస్. ఏయ్, మీకది స్లీవ్లెస్, మాకది బ్రా. చంకల్ని గాలి కుదిరేయడం, బొడ్డుకి రింగ్ తగిలించడం, తొడల్లో ఆర్ట్ గీయడం. ఆర్ట్ ఇదేమన్నా ఎగ్జిబిషన్ అనుకున్నావా? సూపర్ అన్నా. మీ ఒంటి మీద ఎన్ని మచ్చలున్నాయో వేరే వాడు చెప్పే లెవెల్కి డ్రెస్ వేసుకోవడం, ఆ టచ్ చేశాడు, ఈ టచ్ చేశాడు చెప్పుతో కొట్టడం, ఇదే పని అయిపోయింది కదా మీకు. చూడు, దేవుడు మగాడిని పుట్టించింది ఆడదాని కోసం, ఆడదాన్ని పుట్టించింది మగాడి కోసం. వాళ్ళ అవసరానికి వీళ్ళు, వీళ్ళ అవసరానికి వాళ్ళు. వాడు హోల్సేల్గానే పుట్టించాడు, కానీ మనం ఇంగితంతో బతకాలి. ఒకడికి ఒక్కరితి, ఒక్కరితికి ఒక్కడు. ఒక్కడితో ఒక్కరితిగా బతకాలనుకునే ఆ ఒక్కడికి మాత్రం ఇలా ఒళ్ళు చూపించు. ఇలా ఊరు మొత్తం చూపించావనుకో, అప్పుడు ఊర్లో ఉన్న కుర్రాళ్ళు మొత్తం నీతో ఉండాలనుకుంటారమ్మా. కోర్టులో నేను కూడా ఇలా వాదించలేదయ్యా. నువ్వు కోర్టుకు వెళ్ళింది ఎప్పుడు? ఇలా చూడు, నువ్వు అమ్మాయిలా లక్షణంగా పట్టు చీర కట్టుకుని బయటకు వచ్చావనుకో, ప్రతి మగాడు నిన్ను మహాలక్ష్మి అనుకుని చేతులెత్తి దండం పెడతాడు. వెళ్ళు. ఇక్కడ మాస్ రాజా అని ఒకడు ఉంటాడే, ఎక్కడ్రా? ఏంటే మాస్ రాజా అని ఒక్కడా? మరి వాడేమన్నా 10 మందా? పిలవరా వాడిని. రాజా అన్నా అన్నా, అటు వెళ్ళొద్దన్నా. ఆ రౌడీ పిల్ల 10 మంది జనాలు వేసుకుని వచ్చిందన్నా. ఇదే నేను నీ నుంచి కోరుకుంది. ఇప్పుడు నువ్వు అమ్మాయిలాగా సాంప్రదాయంగా ఉన్నావు. అవును, ఏదో లంగాలని ఓణీలని మా చెల్లి దగ్గర వివరాలు అడిగావంట. చెల్లెలా? అవును, నేను నా చెల్లెలు కవల పిల్లలు ఒకే విధంగా ఉంటాం. నా పేరు హేమ, తన పేరు హోమానా? అవును, నేను ఇక్కడే లోకల్లో చదివాను, కానీ నా చెల్లెలు ఫారెన్ లో చదివొచ్చింది. తాను ఉన్న కల్చర్ కి స్లీవ్లెస్ షార్ట్స్ అని కాస్త మోడర్న్ గా వేసుకుంది. అది చూసి ఏదో కామెంట్ చేసావంట. అవును, ఆడపిల్ల చీర కడితే మగాళ్ళు చేతులెత్తి దండం పెడతారన్నావంట. అన్నావా? యా. నువ్వు చెప్పినట్టుగానే చెంచు లక్ష్మి చీర కట్టుకొచ్చింది. చేతులెత్తి దండం పెట్టు. మొక్కరా. సరే, ఈవిడ వదిలే. బాంబే నుంచి ఒక అక్క వచ్చింది, ఆవిడికి దండం పెట్టు. ఇదిగో రాజా, ప్రియాంక చోప్రా, దీపికా పడుకునే, కాజోల్, వీళ్ళందరూ సూపర్ గుంటారు. ఏమ్మా తొందరగా పిలు. అక్క, ఏంద్రా ఆలోచిస్తున్నావు? తొందరగా మొక్కు, అవతల మా ఆయన వెయిటింగ్. మీ ఆయన వెయిటింగ్? ఈ రోజు ఫిబ్రవరి 14 కదా. అయితే ఈ రోజు లవర్స్ డే కదా. అయితే లవ్ చేసే పెళ్లి చేసుకున్నాం కదా. లవ్ వస్తున్నాడు. ఒక్క నిమిషం, ఇప్పుడు మీకు చేతులకి దండం పెడితే సరిపోదు, తుపాకీతో పెడతా. పెట్టా? అమ్మ తల్లే, మీ చెల్లి పొట్టి డ్రెస్ వేసుకొని వచ్చినా లక్షణంగా అమ్మాయిలాగా ఉంది. నువ్వు లంగా ఓణి వేసుకొని వచ్చినా లక్షణంగా లేవు, రౌడీ దానిలా ఉన్నావు. కుమ్మేసవయ్యా, నాకు నా చెల్లెలకి ఇంత కరెక్ట్ గా తేడా కనిపెట్టేసా. పెద్ద ఇంటెలిజెంట్లకి తెలుస్తుందమ్మా, అదంతా ఓ పెద్ద కళ. మీ నాన్న కూడా ఈ విషయం కనిపెట్టలేడు. మిమ్మల్ని కవల పిల్లలుగా కందా మీ అమ్మ. మమ్మల్ని కవల పిల్లలుగా? అవును, అబద్ధం చెప్పకూడదు. ఓ, మీ అమ్మకు కూడా తెలియని విషయాలు ఇక్కడ నీ గురించి, మీ చెల్లి గురించి అన్ని విషయాలు తెలిసిపోతాయి. అందుకే ఈ మాస్టర్ రాజా స్టైలే వేరు. అన్నా, ఒకసారి నీ స్టైల్ చూపించనా? లవ్ లెటర్ రాస్తావా? లవ్ లెటర్? చెప్పరా? ఇంకోసారి రాస్తావా? ఇంకోసారి
లాయర్ తీసుకొచ్చింది? లాయర్ వెంకిని మాట్లాడుతున్నాను. ఎందుకు నా క్లయింట్ పట్టుకుని కొడుతున్నావు? ఈ చెత్త తన క్లాస్మేట్ కి లవ్ లెటర్ రాశాడు. తనతో పాటు కలిసి చదువుకున్న క్లాస్మేట్ కి లవ్ లెటర్ రాయకుండా నీకు రాస్తాడా? ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కడ్రా లాయరు? మాట్లాడండి. లాయర్ వెంకిని మాట్లాడుతున్నాను. ఒక కాలేజ్ చదువుకున్న అబ్బాయి కూడా చదువుకున్న అమ్మాయికి లవ్ లెటర్ రాయకుండా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చి లవ్ లెటర్ తీసుకొని పళ్ళి గిలించుకుంటూ నీకు ఇస్తాడనుకున్నావా? ఒక లాయర్ గా మాట్లాడు. ముందు నువ్వు పోలీస్ గా మాట్లాడు. ఏరా అమ్మాయికి లెటర్ రాసావా? ఒక్క అమ్మాయి కాదన్నా, అలా 10 మందికి రాసిచ్చాను. ఏంట్రా 10 మంది అమ్మాయిలకి లవ్ లెటర్ రాసావా? ఎక్కడ్రా లాయరు? ఏమన్నా రాజా? లాయర్ వెంకిని మాట్లాడుతున్నాను. నా క్లయింట్ మీద చేయి తీయండి. అన్నా, ఆ అమ్మాయికి ఇచ్చిన లెటరు ఒక్కసారి చదివి చూడమను. అందులో ఒక్క పదం తప్పున్నా నన్ను కొట్టి చంపమను. నా తప్పేం లేకపోయినా స్టేషన్కి తీసుకొచ్చారన్నా. ఎవర్రా నీ మీద కంప్లైంట్ ఇచ్చింది? హేమ అనే ఒక అమ్మాయి. ఎక్కడుంటుంది ఇప్పుడు? కాలేజీలోనే. ఏయ్, నే వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చేంత వరకు అతని మీద ఎవరైనా చెయ్యి వేశారో నరికి పారేస్తాను. మీ పోలీసులకే చట్టం గిట్టాం, ఈ మాస్ రాజా కాదు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇదే కేసు మీద నేను వాదించడానికి కోర్టుకి వెళ్ళొచ్చు కదా? మేం కోర్టుకి వెళ్ళేటట్టయితే నిన్నెందుకయ్యా తీసుకురావటం? ఒకవేళ విధి ఆడిన వింత నాటకంలో ఈ కేసు కోర్టుకు వెళ్తే మేము వెళ్తాం, కానీ నువ్వు రావు. ఏ? మేం కోర్టుకి వెళ్తే ముందు నీ ఫోటోకి దండేసి వెళ్తాం. ఆ. చదువు. లెటర్ చదవకుండానే కంప్లైంట్ ఇచ్చావు కదా, ఇప్పుడు చదువు. ప్రియమైన హేమకు దినేష్ రాయినది. ఇంతవరకు మా అమ్మాయి నన్ను చదివించింది. నెల నెల కూలి పని చేసి సంపాదించిన డబ్బు నాకు పంపించేది. 2 నెలల ముందు అమ్మ చనిపోయింది. నా కోసం కాకపోయినా మా అమ్మ కోసమైనా నేను డిగ్రీ పూర్తి చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు 5,000 కట్టాలి. నాకంత స్తోమత లేదు. మీలాంటి ఉన్న వాళ్ళని హెల్ప్ అడుగుతున్నాను. మీరు నాకు కొంచెం సహాయం చేస్తే మీ రూపంలో మా అమ్మని చూసుకుంటాను. నీలో వాళ్ళ అమ్మని చూసుకుని నీకు లెటర్ ఇస్తే అతని మీద చూసారా? తప్పు ఎవరిదో చూసారా? ఒక అమ్మాయి వచ్చి అబ్బాయి లెటర్ రాసాడని కంప్లైంట్ ఇస్తే చాలు, వెంటనే వాడిని తీసుకొచ్చి బట్టలోడు తీసి కుళ్ళ ఒడిచేస్తారు. ఇప్పుడు తప్పు చేసింది ఈ అమ్మాయి. నేను కూడా వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ అమ్మాయి మీద కంప్లైంట్ పెడతాను. నువ్వు వీడిని బట్టలోడు తీసి కొట్టినట్టుగానే అక్కడ మగ పోలీసులు ఈ అమ్మాయిని కూడా కొడతారా? నాకు తెలియక అడుగుతాను. మానం మర్యాద అనేది అమ్మాయిలకి మాత్రమే ఉంటుందా? మా మగాళ్ళకు ఉండదా? ఎంతైనా వాడొక మగాడు. నువ్వు పోలీస్ డ్రెస్లో ఉన్న ఆడదానివి. ముందు ఆడదానిలో ప్రవర్తించడం నేర్చుకో, ఆ తర్వాత పోలీసులో ప్రవర్తించు. ఏంటి చైన్ తెప్పేశావు? నీకు పెళ్ళై ఉంటే తాళి కూడా ఇలాగే తెంపేసేవాడిని. రారా, అన్నా, ఇది తీసుకెళ్లి ఫీజు కట్టుకో. వదనా, తీసుకెళ్ళరా. వదనా. రే, వీడిని తీసుకెళ్ళు. ఏయ్, నువ్వేంటి బండి ఎక్కావు? దిగు. కాలేజ్ నుంచి తీసుకురావడం తెలిసిందిగా, మళ్ళీ ఎవరు తింపుతారు? తినగా కాలేజ్ పోనీ. ఏంటి సార్ వీడితో వస్తుంది? మీరు వీడితో రావడమే చూశారు, నేనైతే వాడితో పోవడం కూడా చూశాను. ఏంటి సార్ అదేదో గొప్పగా చెప్తున్నారు? ఇది మన కాలేజీకి అవమానం. ఆ అమ్మాయి ఎవరు? ఒక విఐపి కూతురు. ఎవరితో తిరుగుతుందో చూసారా? ఓ వీధి రౌడీతో తిరుగుతోంది. సార్, మీకైతే వాడు వీధి రౌడే కావచ్చు, కానీ ఆ అమ్మాయికి వాడు లవర్ సార్. లవ్వరా? అవును సార్, ఇదే హేమ ఇంతకు ముందు కాలేజ్కి ఎలా వచ్చేది? మోడర్న్ డ్రెస్ వేసుకుని కలర్ఫుల్ గా వచ్చేది. ఇప్పుడు ఎలా వస్తుంది? ఏదో లంగా ఓణి వేసుకొని వస్తుంది. ఇలా మారడానికి కారణం వాడే సార్. లవ్ సార్, లవ్. లవ్ బట్టలనే కాదు, జీవితాన్నే అవునా? మార్చేస్తుంది. ముందు మిమ్మల్ని కాలేజీ నుంచి గెంటేయాలి. గెంటాలి. ఆ మాసరాజా మీద మీ అమ్మాయికి ఇప్పుడిప్పుడే లవ్ పుట్టినట్టుంది. ఇప్పుడే మీ అమ్మాయిని వాడికి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. సరే సరే, నేను నా కూతుర్ని కంట్రోల్లో పెడతాను. అయ్యో, అది చాలా రాంగ్ సార్. అవును, వయసుకొచ్చిన అమ్మాయికి సలహా ఇవ్వడం అంటే కొత్త ఫోన్ లో సిమ్ కార్డు వేయడం లాంటిది. వెంటనే యాక్టివేట్ అయిపోతుంది. ఇంకేముంది, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఫ్రీ.
అయితే వాడికి వార్నింగ్ ఇస్తా. అయ్యో అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది సార్. హే, అమ్మాయిని కంట్రోల్లో పెడతానంటే రాంగ్ అంటున్నావు, వాడిని కంట్రోల్ చేస్తానంటే స్ట్రాంగ్ అవుతుంది అంటున్నావు. సార్ రోడ్డు మీద చెత్త ఉందనుకో దాన్ని మనమా తీస్తున్నాం. లేదే మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు. అదే విధంగా మీరు పోలీసులకు ఒక ఫోన్ చేశారనుకోండి, వాళ్ళ దెబ్బలకు తట్టుకోలేక తప్పుకుంటారు.